తర్వాత మరొక స్కిట్ తో మన ముందుకి రాబోతున్నారు. సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం. ఒకసారి కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారు, మైక్ అయ్యా ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా? దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నా, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? నీ జీపీకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా? అన్న ఏ పాట పాడతానన్నా? నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నా, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే దండలు వేసారన్నా. జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోని. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీన్ గారు. ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. మెసేజ్ పెడుతుంటారు. పరిగెడతానా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడేసానన్నా అన్నా, పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుణ్ణి చూసి పాడిసానన్నా. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు కొట్టరేంట్రా? కొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతో వెళ్ళాను కదా. మన చూడ మనోడే కదా అన్న. ఏంటి నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదే? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చా. నేను పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్న? నల్లటి తారు డబ్బాలే ఉన్నాడు. నెమ్మది చెప్తాను, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే అన్న. పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంబలాగా ఉంది. రంబలా సరే బాగుందన్న. ఇద్దరును ఈడేమో
మన పెళ్లికి వెళ్ళావు కదా, మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. వస్తుంది నీకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చారు. ఏం పాట పాడావురా? అని వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. ఆ, కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఆ? అన్నా. ఏది? అన్నా, ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. ఆగరా ఆగరా బాబు, అన్నవరా నాయన. అన్నా, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. వెనకాతలు తిరిగి ఎలక్షన్ తిరుగుతావే, ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేసేదే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడతాలుగా అది ఏంట్రా? పొట్టి తోసారన్న. పొట్టి మామూలు తోయలేదురన్న. నిన్ను ఏడు చేస్తాను, నా టైం అన్న, నా బాగోలేదు. రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి, నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయాను, తనులు తింటున్నాను. నేను పంతులు గారి దగ్గర అన్న అంతెందుకు కానీ అన్న, మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టింది. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా, మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగను. భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న. పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసే, నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా? మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. పాటలు పాడించుకొని మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్? అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయారు. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేపించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని. అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదే. అవునా? నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా? ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా? బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రెపోతులట అన్న. 15-20 గొర్రెపోతులట అన్న. పుట్టినరోజు కాదే అది అన్న. పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళానా. పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు. 94 కేజీలు నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని
ఇలా ఆగరా అరే బాబు, ఉండన్న ఆగరా. పాట వచ్చిందన్న పాట వచ్చింది ఆవిడ రాలి ఉడుకుతుంది, నాకు ఉడుకుతుందిరా ఇక్కడ. ఏం చేసావు చెప్పరా నాయనా? మంచి పాట వచ్చిందని ఆవిడ మీద ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా పాడావా అక్కడ? పాడిశానన్న అక్కడ పాడావా? చెయ్. అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వాలిపోయే పుత్త నీకు వట్టాలెందుకే? తోటమాలి నీకు తోడు లేడులే అన్నా రాలిపోయే పువ్వా అన్నా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా పెద్దలు వచ్చాయని. అక్కడ కూడా కొట్టారా ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలి ఏం పాటరా? ఎవరైనా పాడారా ఏం ఎవరైనా పాడారా పాట నేను పాడాను ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను అయ్యేడు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట అవునరా? అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారు జనం అయ్యా పాతోలు నేర్పారులేరా, మనం ఏం చేయగలం? అన్న మీ అందరి కోసం పనిచేసానే అన్న మీ అందరి కోసం పనిచేశాను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు బాబు, ఒరేయ్ నాయనా, నువ్వు మొదలెట్టుకు గాని అన్న అన్న ఏ ఎందుకురా పాటలు పాడుతావు? అన్న, తగ్గించుకుంటావు. నాకేం బాగలేదు నా పరిస్థితి ఏమి? నా బాగలేదే ఆ. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న కాకినాడ అక్కడేటి చేసావు? నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి ఎప్పుడు వెళ్ళావు మరి వెళ్ళాలి కదరా. నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట శవం వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చట అవునవును. అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళేసరి శవాన్ని లేపేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న అవును. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న నేను ఆగలేకపోయాను వాళ్ళతో పాటు తిరిగిసానన్న తిరిగి లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లేవనంటావా నిద్ర లేవనంటావా అలా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? ఒరే శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టేసారు తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న ముసలోడి పాటలు అంటే ఇష్టమే ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే ఏంట్రా శవాన్ని లేపడం? నా టైం బాగా అందుకేను నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు నాకంతలాగా తల్లులు తింటున్నానే నా జాతకం చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర పెళ్ళాం నీకోసం అన్ని త్యాగం చేసింది నేను నీకు అది అన్ని ఇచ్చాను అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నేరా తను తోస్తారు వదిలేయచ్చు కదా మళ్ళీ దినం నాడు పిలిచారా దినం నాడు పిలిచారని మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు 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 మీరు అడుగలగా ఆల్రెడీ పనికి మనలో తండారు కదా తన్నేసినట్టు వదిలేయాలా దినం నాడు పిలిచారు నేను వెళ్ళన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతన్నా అలా నేనేం చేయలేదు అదంతా అన్న ఇలాగే ఉందన్న బాగా చేశారు టెంట చేశారన్న ఆయన పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను అదేంటి సభ అంటే ఏ సభది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడి రేపు సభది ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు అలా డాన్స్ భలే మంచి రోజు
వసంతైన రోజు ఒరే, ఎక్కడికి వెళ్ళి అన్న, ఏం పాడు? వసంతాలు పూచే ఒరే, ఇలా రా, ఇలా రా, ఇలా రా, డాన్స్ ఇలా రా. అన్న డాన్స్ బాగలేదు పాట అన్న పాట బాగలేదా ఇలాగా అన్న అన్న బాగండి. అన్న ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఒరే అన్న ఉండ్రా, అన్న ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు అన్న 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 అలవలు ఇప్పుడు అన్న అంటే 4 సార్లు అంటే ఎమ్మెల్యే మారిపోయావే ఎమ్మెల్యే మారిపోయావు గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళా అనకూడదురా నాయన. నువ్వు వినియాలంతే, అనకూడదురా నాయన. అన్న ఆడుతుపోలికెట్టి నాకు ఆడుతుపోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యం అయినా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వారికి తేడా ఇటే నన్నవరా ఆ. నాయన. నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదరా. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అన్న నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా. చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా. నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీ కోసం ఒక్క పాట పాడతా. నువ్వు ఎమ్మెల్యే అయినాక పాడలేదే అన్న. నువ్వు ఎమ్మెల్యే అయినాక పాడలేదే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న పాడేసిదా అన్న పాడేస్తానన్నా. ఒప్పుకున్న పెళ్లికి నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అన్నో 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 అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది.